రైతు సోదరులకు రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు ఎర్నేని నాగేంద్రనాథ్ విజ్ఞప్తి. ఎన్నికలు రాబోతున్నాయి. అభ్యర్థులు మీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పి ఆ చేతిలో స్వర్గం చూపించి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాతే మనకు కనపడే అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మనం వంతు మోసపోవటమేనా అనేది మనం ప్రశ్నించుకోవాలి. ముఖ్యంగా రైతుల యొక్క తలరాతలు రాసేది కేంద్ర ప్రభుత్వం. కనీస మద్దతు ధర నిర్ణయం, ఎరువులు, డీజిల్, గ్యాసు ధరల నిర్ణయం, అలాగే రుణాలు 4% వడ్డీతో ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారు. అలాగే రుణాల పంపిణీ, అలాగే సేకరణ, ప్రొక్యూర్మెంట్, తర్వాత నిల్వ చేయటం, తర్వాత మళ్ళీ తిరిగి పంపిణీ చేయటం, అది కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. అలాగే విపత్తు సహాయం, వడగళ్ళవాని కానీ లేకపోతే వరదల తుఫాన్లు వచ్చినప్పుడు వచ్చే ప్రకృతి వైపరీత్యాల వలన వచ్చే సహాయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది. పంటల బీమాని కూడా అది కూడా దాంట్లోనే ఉంది. పరిశోధన కూడా కేంద్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంది. వీటన్నిటికీ కారణం ప్రధానంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు. గతంలో స్వామినాథన్ కమిషన్ వేశారు. దానికి సిఫారసులను అందజేసి కేంద్ర ప్రభుత్వానికి అందజేసి 90 నెలల కాలం అయింది. కానీ దాని గురించి ఇంతవరకు ఏ విధంగానూ కనీసం పరిశీలన కూడా నూచలేదు. కోల్డ్ స్టోరేజ్లో పడేసి ఉంది. దాంట్లో ప్రధానంగా రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే పెట్టిన పెట్టుబడి పైన ఒక 50% అదనంగా తన కుటుంబ ఖర్చులకి ఇస్తేనే రైతు యొక్క ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, తన గిట్టుబాటు ధర లభించే అవకాశం ఉందని స్వామినాథన్ చెప్పాడు. దానికి కూడా మనం నోచుకోలేని పరిస్థితిలో ఉన్నాము. దాని గురించి అటు పాలక పక్షాలు కానీ ఇటు ప్రతిపక్షాలు కానీ ఎవరో మాట్లాడే పరిస్థితిలో లేరు. కనీసం ఇప్పుడైనా సరే మనం ప్రశ్నించలేని పరిస్థితిలో ఉంటే ఏదో మనం తాత్కాలికంగా ఇచ్చే డబ్బుకో లేకపోతే వాళ్ళు ఇచ్చే రాయితీలు ఇస్తామనో లేకపోతే ఇంకోటి మాయ మాటలకో మోసపోయి మనం కనుక ఓటేస్తే మనకు మళ్ళీ తిరిగి ప్రశ్నించే హక్కు ఉండదు. కాబట్టి మనం కనీసం 12 డిమాండ్లతో మనం ముందుకు వెళదాం. ఆ 12 డిమాండ్లని మీరే కనుక ఎన్నికైతే అమలు చేయాలని చెప్పి వాళ్ళతో వాగ్దానం తీసుకున్న తర్వాతే మనం ముందుకెళ్దాం. ఆ రకమైన 12 డిమాండ్లు మేము ముందు ఉంచుతాను. ఏయ్యా, కూర తాలింపుకి నూనె లేకుండా పోయింది. డబ్బులిస్తా, ప్యాకెట్ తెప్పిస్తాను. నీకు తెలియకుండా నా కాడాడున్నాయి, అప్పు తెప్పించు. చాంతాడంత ఖాతా పెరిగిపోతుంది గాని కట్టేది లేదని కొట్టాయని నీలుగుతున్నాడయ్యా. ఒడ్లు బేరం అవుతూనే బాకీ తీర్చేస్తామని చెప్పే. ఏం తీర్చటం, చివరికి ఊరు కొట్టాయనకు కూడా లోకువైపోతివి. ఇడుగో వస్తున్నాడు అడుగో వస్తున్నాడు అంటివి. మనిషి వారం రోజుల నుంచి అజాపజా లేకుండా బాయా. ఏం చేద్దామే, పంట పండించుకునేవాడికి లేని విలువ వ్యాపారం చేసుకునేవాడికి ఉంది. కొనేవాడి దయ మన ప్రాప్తం అన్నట్టుంది. ఇంటి దాకా మోసు రావడం దేనికయ్యా? ఆ కళ్ళంకాడిని అమ్మేస్తే పోలా? మరీ కకృతి మీద ఉన్నారని రేటు తక్కువ కడతారు ఎర్రి ముఖం. ఇప్పుడు మాత్రం రేటు పెడతారంటావా? రోజులు గడిచే కొద్దీ తరుగుపోవటమే కదా. అదిగో మాటల్లోనే వస్తున్నాడు కాంతయ్య. కమిషన్ కాంతయ్యనే మాట్లాడేదే. ఎవరు మాట్లాడేదే? నువ్వా కోటయ్యా? ఇవాళ కుదరదులే, రేపు వస్తాగా. నా మాటని ఫోన్ చేస్తా, ఫోన్ పెట్టే ముందు. అబ్బబ్బబ్బబ్బబ్బ, ధాన్యం ఎత్తు అని ఒకటే పేణాలు తోడేస్తున్నారు. అవతల మార్కెట్ మన ఉండే. నీకోసం వారం రోజుల నుంచి ఎదురు చూస్తున్నావయ్యా. ఎక్కడ దత్తా, ఏ పూటకి ఆ పూట రావాలని అనుకుంటా. ఎక్కడ కుదిరి సత్యరా? మీరేమన్నా ధాన్యం ఎత్తు అని ఒకటే గొడవ. అవతల మిల్లర్లో ఏమన్నా వద్దు అని ఒకటే జబుడింపు. మీ ఇద్దరి మధ్య నేను నలిగిసేస్తున్నా. అసలే మార్కెట్ మందంగా ఉండే. ఇంతకీ రేట్ ఎట్టా ఉంది కాంతయ్యా? రేటేంద్రా స్వామ్యా, నిన్నున్న రేటు ఇయ్యాలుండదో, ఇయ్యాలున్న రేటు రేపు ఉండదో. ధాన్యం నాణ్యత ఎరైటీని బట్టి కదా రేటు ఉండేదే. ఏమా శాంపిల్ చూపిస్తావా? పంచలో ఉండాలి కదా, బస్తాను పోయి చూసుకో. రే సుబ్బిగా, సీకందుకో. ఇదిగో అన్నా. ఏందో మావా, ధాన్యానికి రాను గిరాకీ లేకుండా పోతా ఉంది. పట్నం జనానికి అన్నం అంటరాంది అయిపోయింది. పండ్లు, కాయలు, కూరగాయలని జనం ఆరోగ్యం కోసం కందమూలాలు ఎమ్మటి పడుతుండే. ముప్పొత్తులు అన్నం తినేవాడే కాని రాకపోతుండే. అరే ఇదేంది మావా, గింజ నడుము విరిగిపోతుంది. గింజ గాని దరిసిందా అయింది? తడవడవా పాడా, మనకు ముందే కుప్పేశాం కదా. సన్న రకాలు కదా, 1 అర ఇరకు కూడా ఉంటాయా? గింజలు ముక్కినాయనో మొక్కలైనయనో వంక పెట్టకపోతే
రేట్ ఎరగ్గోసేది ఎట్టాలే. ఇదిగో కోటేశ్వరావు, నా మాటలు అపార్థం చేసుకో మాకో. ఇదిగో రైతుకి రూపాయలు లాభం రావాలని కోరుకునేవాడిని కానీ నష్టం తెచ్చేవాడిని కాదు. అసలే మార్కెట్ మందంగా ఉంది మావా. ఇంతకీ ఏ రేటు కడతావంట? ఇదిగో కోటేశమా, కింటాకి 950 రూపాయల కంటే ఎక్కువ రాదయ్యా. అవతల మిల్లర్లు మా బెట్టు మీద ఉన్నారు. అసలే మార్కెట్ మందంగా ఉండే. దుక్కి దున్నాలా, నారు బొయ్యాలా, నీరు గట్టాలా, నాట్లెయ్యాలా, ఎరువులు చల్లాలా, పురుగు మందులు కొట్టాలా, కోతలు, కుప్పలు, నూర్పుళ్ళు, ఇన్ని ఎగసాట్లు పడి ధాన్యం పండించేది మేము. కానీ ఆ ధాన్యానికి రేటు మాత్రం మీరు కడతారు. లీటర్ డబ్బా 700. లీటరు 700? మరి ఇంత రేటు చెప్తే ఎట్టగయ్యా? కాస్త చూసి చెప్పండి. మా చేతుల్లో ఏముందండి, కంపెనీ వాళ్ళే ఇంత రేటు పెట్టారు. దాని మీద రూపాయి లాభం చూసుకుని అమ్ముకుంటున్నాం. కావాలంటే రేటు దాని మీద చూసుకోండి. జత 200. 200? కొంచెం తగ్గించరా? తగ్గదయ్యా, అది కంపెనీ వాడి రేటు. అంతకన్నా తక్కువైతే మాకు గిట్టుబాటు అవ్వదు. 30 రూపాయల బేరం లేదయా. 30 రూపాయల పైసా కూడా తగ్గదు. ఇది స్టీల్ కంపెనీ వాడి రేటు. సబ్బులమ్మేవాడు, బట్టలమ్మేవాడు, మందులమ్మేవాడు, స్టీలు సామాన్లు అమ్మేవాడు, ఇట్లా అందరూ గిట్టుబాటు ధర ఇంతని పెట్టుకుని అమ్మేవాళ్ళే. పంట పండించే రైతులం మేం మాత్రం మాకు గిట్టుబాటు ధర ఇంతని పెట్టుకోలేం. మేం పండించిన పంటకు మాత్రం ఎవడో రేటు కడతాడు. మొత్తానికైనా సరే నోరు మూసుకొని తెగ నమ్ముకోవాల్సిందే. ఇదేం న్యాయం అయ్యా? నన్ను అడిగితే నేనేం చెప్పేది మావా? అవతల మిల్లోడు ఏ రేటుకు కొనమంటే ఆ రేటుకు కొనాలా, అదంతే. రైతు అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి. వ్యాపారులు తాము తయారు చేసిన వస్తువులను వారే ధర కట్టి అమ్ముతారు. కానీ రైతు పండించే పంటకు మాత్రం మరెవరో ధర కడతారు. ఇదేం న్యాయం? ఇలా ఎంతకాలం కొనసాగాలి? ఈ సమస్యకు పరిష్కారం ఉందా? ఉంది. ప్రొఫెసర్ స్వామినాథన్ కమిటీ రైతులకు పెట్టుబడి ఖర్చుతో పాటు 50% కుటుంబ అవసరాలను పరిగణలోనికి తీసుకుని ధర నిర్ణయించాలని 2006లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. పార్లమెంట్ ఎన్నికలొస్తున్నాయి. ఓట్ల కోసం వచ్చే నాయకులని కమిటీ సిఫార్సు మేరకు మద్దతు ధరలు ఎందుకు ప్రకటించలేదో రైతులారా నిలదీయండి, ప్రశ్నించండి. ఇది రాజకీయ పార్టీలకు రైతుల ఎజెండా. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోకి వచ్చే అంశం. కానీ ప్రధాన విధాన నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వమే చేస్తోంది. రైతుల తలరాతలు మార్చేది కేంద్ర ప్రభుత్వమే. వచ్చే ఎన్నికల్లో రైతుల ప్రధాన డిమాండ్లు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా పంటల ఉత్పత్తి వ్యయానికి అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయించి ఆ ధరకే కొనుగోలు చేయించాలి. దేశానికి ఆహార భద్రతను కల్పించే రైతులకు కనీస ఆర్థిక భద్రత చేకూరే విధంగా కేంద్రం చట్టం చెయ్యాలి. 60 సంవత్సరాలు పైబడిన రైతులకు నెలకు 2500 రూపాయల చొప్పున పెన్షన్ను ఇవ్వాలి. సాగులో మెలకువలు, మార్కెట్పై అవగాహన పెంచేందుకు కిసాన్ టీవీ ఛానల్ ని ఏర్పాటు చెయ్యాలి. సేంద్రియ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి. ప్రకృతి విపత్తుల నష్టపరిహారాన్ని పెంచి రైతుకు 45 రోజుల్లోగా, అలాగే బీమా సొమ్మును 90 రోజుల్లో రైతులకు అందించాలి. యాంత్రీకరణ పనిముట్లపై అన్ని పన్నులు తీసివేసి 50 నుంచి 70% సబ్సిడీతో 4% వడ్డీతో రుణాలివ్వాలి. భూయజమానికి భూమిపై గల హక్కును కోల్పోకుండా సాగు చేసే కౌలుదారుకు ప్రయోజనాలు, రుణం, ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ మొదలైనవి చేకూరే విధంగా కౌలుదారీ చట్టానికి మార్పులు చేయాలి. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రైతులకు హాని కలిగించని విధంగా మార్పులు చేయాలి. గ్రామీణ రైతులకు గృహ నిర్మాణానికి సబ్సిడీతో పాటు 4% వడ్డీతో రుణాలివ్వాలి. రైతులకు, వ్యవసాయ కూలీలకు ఆరోగ్య బీమాను నిర్బంధం చెయ్యాలి. గ్రామాల్లో నివసించే విద్యార్థులకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ను కల్పించాలి. రుణ సౌకర్యం అందించాలి. పోలవరం ప్రాజెక్టుతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలోని అన్ని ప్రాజెక్టులను వచ్చే 3 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి తీరాలి. దేశంలో వర్షాధారంగా సాగవుతున్న 57% భూమికి ప్రభుత్వం నుండి అందే సహాయం అతి తక్కువ. దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాలి.